హాయ్ ఫ్రెండ్స్. ఈ మధ్య 2 డేస్ అవుతుంది వీడియోస్ పెట్టక. ఈరోజు నేను బ్లౌజ్ కుట్టానండి. ఇది వచ్చేసి 40 ఇంచెస్ బ్లౌజు. సో వీళ్ళు ఇవ్వడం కూడా నాకు కొంచెం పన్నా ఉన్నది 80 పాయింట్లే ఇచ్చారు. దీన్ని అడ్జస్ట్మెంట్ చేసి కుట్టాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొంచెం హ్యాండ్స్ కింద చిన్న అతుకు, అంటే మ్యాక్సిమం ఇది ఖర్చులోకి వెళ్ళిపోయింది అనుకుంటాను. జాకెట్ మంచిగా బ్లౌజ్ కట్ చేసుకొని కుడితే ఎక్కడ అతుకులు పడలేదండి. 40 ఇంచెస్ అన్నా కూడా అతుకులు పడలేదు. క్రాస్ కటింగే పెట్టాను నేను, ఎందుకంటే చాలా లావుంటారు ఈమె. పోయినసారి నాకు ఒక బ్లౌజ్ ఇచ్చారు, బాగా కుదిరిందని చెప్పేసి ఇచ్చారు. కానీ నా అవుట్ఫిట్ మాత్రం పోయినసారి అంత రాలేదండి ఈమెది. ఎందుకంటే అది ఇంకా కొంచెం క్లాత్ అదిలా మెత్తగా ఒక స్టేబిలిటీ లేదు క్లాత్లో. అందుకని చెప్పేసి నాకు అవుట్ఫిట్ అంత రాలేదు. నాకు తెలిసి అప్పటికన్నా కూడా ఇప్పుడు చాలా బాగా కుదిరిందండి. ఇదిగోండి ఖర్చులు కానీ ఎక్కడ అతుకులు పడలేదు. సో హ్యాండ్స్కి మాత్రమే కొంచెం అతుకు, షే బెల్ట్కి కొంచెం వేసాను కానీ ఇది కొంచెం కనిపించలేదు. ఇక్కడ ఈ షే బెల్ట్ ఈ కొంచెంలో పడిపోయింది. చూడండి, ఒక 4 నేను ఇలానే వేస్తానండి. ఎక్కువ కుట్లు వేస్తాను ఖర్చుకి, ఎందుకంటే పద్దాకులు మన దగ్గర తీసుకురాకుండా ఉంటారు. 1-2 కుట్లు తీసుకున్న మన దగ్గరికి రాకుండా ఉంటారు. మనం వేసే 2-3 కుట్లు అయితే కొంచెం మళ్ళీ తీసుకొచ్చి కుట్లేరా అని చెప్పేసి అడుగుతారు. హ్యాండ్స్ కూడా ఉన్న వరకు పొడవు పెట్టేశానండి, ఎక్కడ రాలేదు. ఒక నెక్కి మాత్రం పీస్ తక్కువైంది, నెక్ పీస్ అసలు రాలేదు. సో నేను ఏదో ఇక మల్టీ కలర్ కాబట్టి ఇంట్లో ఉన్న ఒక చిన్న పీస్, నా దగ్గర ఉన్న పీస్ తోటి పైపింగ్ లాగా వేసేసాను. ఎందుకంటే 40 సైజ్ అండి. ఈమె చాలా లావుంటారు అసలు. ఇదిగోండి, చెయ్యి చూస్తేనే అర్థమైపోద్ది ఇంత ఇంత హ్యాండ్స్. సో మీకు సగమే కనిపిస్తుంది. ఇదిగోండి, ఇది మొత్తం హ్యాండ్స్ ఇట్లా మన ఒక జానాడు పెచ్చే ఉందండి. జాన్ కూడా ఇట్లా జాన్ పట్టుకుంటే ఇంకా 2-3 ఇంచెస్ ఉంది. అంటే చాలా లావుంటారు. కానీ పోయినసారి నేను కుట్టిన బ్లౌజ్ బాగుందిరా అంది, కానీ అవుట్ఫిట్ అయితే అంత లుక్ రాలేదండి. అందుకని నేను నిన్న మళ్ళీ నాకు బ్లౌజ్ ఇచ్చారు. ఈమె బాగా కుదిరిందమ్మా, ఇంకొంచెం మంచిగా, అంటే కొంచెం చేతులు పొడవు పెట్టి కుట్టవా ఈసారి అని అన్నారు. చేతులు పొడవేమో నాకు తెలియదు కానీ, అంటే దానాదే పెట్టానులే కానీ ఇంకొంచెం పెట్టాను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం కట్ చేసుకున్న అవుట్ఫిట్లో కూడా లోడింగ్లో కూడా ఉంటుంది కదా, కొంచెం మడతలు తగ్గించేసి కొంచెం కుట్టాను. బాగా వచ్చిందని అనుకుంటున్నాను. ఈమెకి చేతి పని హెమ్మింగ్ చేసినా కూడా ఇక్కడ నిలబడదేమో అని నాకు డౌట్ వచ్చింది. అందుకని నేను కుట్టే వేసేసానండి. ఇది 40 ఇంచెస్ బ్లౌజ్ అండి, 80 పాయింట్లు ఉంది. కాకపోతే ఈ ముక్కలు వచ్చేసి ఏంటంటే కొంచెం పన్నా వస్తుంది. ఈ పన్నా మీద కుట్టేశాను నేను. ఆమె నాకు లైనింగ్ బ్లౌజ్ ఇచ్చారు. ఇది నేను మొన్న వేసుకుంటే చూశాను. అంటే ఇది అంత లుకింగ్ లేదులే కానీ కొంచెం ఇక్కడ షోల్డర్ అయితే నిలబడి ఉందండి, ఎవరు కుట్టారో. అందుకని చెప్పేసి ఇంకా నేను కొంచెం మళ్ళీ దీన్నే ఇవ్వమన్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఏమి ఎక్కడ కుట్టించుకుంటుందో కానీ ప్రతిదీ సంఖలో ఉంటుందండి షోల్డరు. భుజాలు కింద వైపున ఉంటుంది షోల్డర్స్ మొత్తం. నేను కుట్టిన అవుట్ఫిట్ కూడా ఇంతకుముందు నాకు ఇచ్చిన ఏరే బ్లౌజ్ ఇచ్చారు, ఆ బ్లౌజ్ కూడా అంత రాలేదు. ఇది కొంచెం చూడటానికి బాగుంది కదా, ఇది ఇవ్వండి నేను అడ్జస్ట్మెంట్ చేసి కుడతానన్నాను. చూడండి, ఇక్కడ లావు ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా 3 ఇంచెస్ కుట్టినాకే ఉండాలండి. కుట్టిన తర్వాత 3 ఇంచెస్ ఉండాలి షోల్డరు. ఇది వచ్చేసి ఇది 2.5 ఉంది. ఇట్లా ఉంటే ఏమైందంటే చూడటానికి నైస్గా బాగుంటుంది, కానీ ఇలా మనకైతే బాగుంటుందండి. ఇట్లా లావు ఉన్న వాళ్ళకి ఎప్పుడు 3 ఇంచెస్ ఉంటే వాళ్ళకి పన్నాకి సరిపోని బాడీ ఫిట్టింగ్ సరిపోద్ది. నేను షోల్డర్కి నేను పెట్టిన ఖర్చులు కూడా సరిచేసి చిన్నగా కుట్టానండి. అంటే జారవు, కొంచెం కుట్టు దగ్గర పెట్టుకొని నిదానంగా నీట్గా పట్టిస్తాను ఖర్చు అనేది. ఎందుకంటే మనం 2 బ్లౌజులు కుట్టాలి, 4 కుట్టాలంటే అది పండగ అప్పుడేనండి. విడిగా అంటే 4 కుట్టాలి, 5 కుట్టాలి అని నేను విడిగానైనా రోజు 5 కుడతాను. పిల్లల్ని స్కూల్కి పంపించుకోవటం, ఇది చేయటం. నాకు నెక్ కూడా చూడండి, నెక్ కూడా చాలా బాగా కుదిరింది. ఓకే ఫ్రెండ్స్, ఈ 40 ఇంచెస్ బ్లౌజ్ని కుట్టాను ఆనందంతో చూపిస్తున్నాను.
ఓకే. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. నేను మంచి మంచి వీడియోస్‌తో ముందుకెళ్తాను. ఓకే ఫ్రెండ్స్. బాయ్.